హాయ్ వ్యూయర్స్. సో మనం ఈరోజు తీసుకోబోయే టాపిక్ గోల్డ్. సో గోల్డ్ మనం ప్రొద్దున లేచి నుంచి ఎక్కడో ఒక దగ్గర వినే పదం గోల్డ్. ఈ మెటల్ ఎందుకంత ప్రాముఖ్యత పొందిందో మనందరికీ తెలిసిందే. ఎందుకు అనంటే ఏ ఫెస్టివల్ అన్నా ఉండని, ఎటువంటి ఫంక్షన్స్ అయినా సరే గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో మన తరతరాలుగా మన పూర్వీకుల నుంచి వస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా ఉంది అనంటే అది గోల్డ్ మెటలే అనమాట. సో ఎంటైర్ వరల్డ్‌లో ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ కన్జ్యూమర్. అది మీకు తెలుసా? అండ్ ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. చైనా వచ్చేసి 984 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ కన్జ్యూమ్ చేస్తుంటే ఇండియా వచ్చేసి 849 మెట్రిక్ టన్స్ గోల్డ్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇంత మొత్తంలో గోల్డ్ మన ఇండియాలో ఉన్నప్పుడు ఆ ఐడల్ గోల్డ్ని మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా ఎలా మలుచుకోవాలి, దానివల్ల మీరు ఎలా బెనిఫిట్ పొందాలి, లేదు మాకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీకు లోన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు విత్ మినిమల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ విత్ మినిమల్ డాక్యుమెంటేషన్, మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది ప్రాపర్గా లేకపోయినా సరే మీకు ఇవ్వగలిగే ఒకే ఒక లోన్ వచ్చేసి అది గోల్డ్ లోన్. దాని యొక్క ప్రొవిజన్స్ ఏంటి, ఆ గోల్డ్ లోన్ తీసుకోవాలంటే మీకు ఏం కావాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్గా మనం ఈ కింద మీకు కనిపిస్తున్న లింక్లో మీరు ప్రెస్ చేయండి. నా యొక్క డీటెయిల్ వీడియో అయితే కనిపిస్తుంది. దాంట్లో మీకు ఇన్ డీటెయిల్గా గోల్డ్ లోన్ అంటే ఏంటి, అదర్ దాన్ గోల్డ్ కాకుండా ఇంకా గోల్డ్ రిలేటెడ్ వెయిట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఏంటి అనేది డీటెయిల్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీకు వీటిపైన ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.